హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో వాటితో పాటుగా ఇంకా ఇంపార్టెంట్ రిలేటెడ్ కంటెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి, సో మనం ఏదైతే అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నామో సో ఆ సోర్సెస్ నుంచి కరెంట్ అఫైర్స్, సో దాంతో పాటుగా కాన్సెప్చువల్ రిలేటెడ్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది. సో మీకు ఒక పర్టికులర్ నోట్స్ ప్రిపేర్ అయ్యేలాగా ఈ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్. సో ఈ రకంగా మీరు చూసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ చూద్దాం. నార్త్ కొరియా రీసెంట్గా మనకి ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిసైల్ అనే దాన్ని లాంచ్ చేసింది. సో అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ అనమాట. నార్త్ కొరియా ఫైర్స్ మోస్ట్ పవర్ఫుల్ లాంగ్ రేంజ్ మిసైల్. ఉత్తర కొరియా అత్యంత శక్తివంతమైన లాంగ్ రేంజ్ క్షిపణిని ప్రయోగించింది. యాక్చువల్గా నేను పరీక్షించిందని రాశాను, ప్రయోగించింది. అసలు దీనికి సంబంధించి ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. నార్త్ కొరియా యొక్క క్యాపిటల్ చూడండి, ప్యాంగ్యాంగ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి దీన్ని టెస్ట్ చేస్తే జపాన్ యొక్క హోకైడో అనే ప్రదేశం ఏదైతే ఉందో దానికి దగ్గరలో ఈ క్షిపణి ల్యాండ్ అయిందంట. అంతేకాకుండా దీని యొక్క రేంజ్ 1000 కిలోమీటర్స్గా చెప్తున్నారు. గతంలో ఈ సంవత్సరంలోనే నార్త్ కొరియా మనకి హసాంగ్ 18 అనే మిసైల్ని టెస్ట్ చేసింది. హసాంగ్ 18 తర్వాత అంత ఎత్తున వెరీ పవర్ఫుల్ లాంగ్ రేంజ్ మిసైల్గా మనకి ఈ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని రీసెంట్గా నార్త్ కొరియా లాంచ్ చేయడం జరిగింది. నార్త్ కొరియా యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ప్యాంగ్యాంగ్గా ఉంది. అయితే నార్త్ కొరియా ఈ మిసైల్ని ఇప్పుడు లాంచ్ చేయడానికి ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంది. రీసెంట్గా యుఎస్ఏకి అండ్ సౌత్ కొరియాకి మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ డిస్కషన్స్ జరిగాయి. ఒక రకంగా మీటింగ్ అనొచ్చు. ఆఫ్టర్ మీటింగ్ ఆఫ్ యుఎస్ఏ అండ్ సౌత్ కొరియా, నార్త్ కొరియా ఇమీడియట్గా ఈ టెస్ట్ని చేయడం అనేది ఒక ప్రాధాన్యతని సంతరించుకుంది, ఒక ఇంపార్టెన్స్ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. మిమ్మల్ని సింపుల్గా అడిగేది ఏంటి అంటే, ఇది ఇంటర్ కాంటినెంటల్ మిసైలా లేకపోతే క్రూయిజ్ మిసైలా, దీని యొక్క రేంజ్ అప్రాక్సిమేట్గా ఎంతవరకు ఉంది, అంతకు ముందర ఏ మిసైల్ని దీన్ని టెస్ట్ చేశారు. సో ఇలాంటి క్వశ్చన్స్ని ఈ కరెంట్ అఫైర్ నుంచి అడుగుతారు. జస్ట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్గా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అయితే దీంతో బేస్ చేసుకుని ఈ కరెంట్ అఫైర్ని మీరు చదువుతున్నారు కాబట్టి ఇంకొంత ఇంపార్టెన్స్ని కనుక ఇంకొంత ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు కవర్ చేస్తే ఎగ్జామ్కి బెనిఫిట్ ఉంటుంది. అందుకని ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని దీనికి రిలవెంట్గానే చూద్దాం ఒకసారి. సో మనకి అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి కూడా ఇక్కడ రివైజ్ చేద్దాం. ఎందుకంటే అక్కడ మనకి రెండు కంట్రీస్ కనిపించాయి, సౌత్ కొరియా అండ్ జపాన్ అని కనిపించాయి కదా. ప్రజెంట్ జపాన్ ఈజ్ అ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఎవ్రీ ఎగ్జామ్లో కూడా ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి కామన్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటారు. సో దీంట్లో టోటల్గా 15 మెంబర్స్ ఉంటారు. ఈ 15లో 5 మెంబర్స్ వచ్చేటప్పటికి పర్మనెంట్ మెంబర్స్, శాశ్వత సభ్య దేశాలు. అశాశ్వత సభ్య దేశాలు మనకి 10 ఉంటాయి టోటల్గా. సో టోటల్ మనకి 15 మెంబర్స్ దీంట్లో సభ్య దేశాలుగా ఉంటారు అనమాట. ఈ 10 మెంబర్స్ కూడా ఈచ్ మెంబర్ 2 years టెన్యూర్ వరకు ఉంటారు. తిరిగి రీఎలెక్ట్ అవ్వడమో లేకపోతే రీప్లేస్ అవ్వడమో జరుగుతుంది. ప్రెజెంట్ అల్బేనియా, బ్రెజిల్, ఈక్వెడార్ అండ్ గెబాన్, గానా అండ్ జపాన్, మాల్టా, మొజాంబిక్, స్విట్జర్లాండ్, యుఏఈ లాంటి కంట్రీలు దీంట్లో నాన్ పర్మనెంట్ మెంబర్స్గా ఉన్నాయి. ఈ సంవత్సరం కాప్ సమిట్ అనేది కూడా యుఏఈ కేంద్రంగానే జరుగుతుంది, దుబాయ్ కేంద్రంగానే. సో అది ఒకటి ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. COP 28 సమిట్ యుఏఈ కేంద్రంగా జరుగుతుంది. సో ఇవి 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్. ఇందులో జపాన్ కూడా ఉంది. జపాన్కి వెస్ట్ ప్రాంతంలోనే ఇప్పుడు ఈ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ఏదైతే ఉందో అది లాంచ్ అవ్వడం జరిగింది. నార్త్ కొరియా పరీక్షించింది. నార్త్ కొరియా దీన్ని పరీక్షించడానికి కారణం యుఎస్ఏతో మనకి ఏమంటారు, ఈ పీస్ టాక్స్ ఏవైతే టాక్స్ ఉంటాయో సౌత్ కొరియా అది జరిపిన తర్వాత ఇది జరిగింది. పర్మనెంట్ మెంబర్స్గా చైనా, ఫ్రాన్స్, రష్యా, యుఎస్ఏ, యూకే ఉన్నాయి. వీటిని ఎక్కువగా రైల్వేస్ లాంటి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. అండ్ ద నెక్స్ట్ వన్, సౌత్ కొరియా క్యాపిటల్ వచ్చేటప్పటికి రాజధాని సియోల్. యూన్ సుక్ ఇయోల్ అనే ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ కొరియా యూన్ సుక్ అండ్ యాజ్ వెల్ as క్యాపిటల్ వచ్చేటప్పటికి సియోల్గా ఉంది. అలాగే నార్త్ కొరియా ప్రెసిడెంట్గా కిమ్ జాంగ్ అనే పర్సన్ ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఈజిప్ట్ ప్రెసిడెంట్ 3వసారి వరుసగా రీఎలెక్ట్ అవ్వడం జరిగింది ఆ కంట్రీకి సంబంధించి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ అబ్దుల్ ఫత్ అల్ సిసి అనమాట. అయితే ఈ కరెంట్ అఫైర్లో చాలా వరకు మనకి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్ జీకే విపరీతంగా ఉంది. అండ్ ఇంటర్లింకింగ్ కరెంట్ అఫైర్స్ అంటే 2023లో ఈజిప్ట్ ఇండియా కావచ్చు, ఈజిప్ట్ పర్సనల్గా కావచ్చు, చాలా వరకు కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయి ఉంది. సో దీని నుంచి మనం స్టాటిక్ జీకే 2023లో జరిగిన వేరియస్ టైమ్స్లో ఉన్న కరెంట్ అఫైర్స్ని కూడా కవర్ చేయొచ్చు. అదే ఇక్కడ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి. ఈజిప్ట్ ప్రెసిడెంట్ రీఎలెక్టెడ్ 3rd టైం. ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్
పేరు చూసుకోండి. అబ్దుల్ ఫత్ అల్ సిసి ఎవరైతే ఉన్నారో మళ్ళీ తిరిగి ఎన్నికయ్యారు. ఎన్నోసారి అని కూడా అడుగుతారు. 3వసారి తిరిగి ఎన్నిక కావడం జరిగిందనమాట. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో రీసెంట్గా మనకి ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ 89.96% ఓట్స్తో ఆయన తిరిగి ఎలెక్ట్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ ఎలక్షన్స్ కన్నా ముందరే ఈజిప్ట్ ప్రెసిడెంట్ని చాలా కరెంట్ అఫైర్స్లో చాలా వరకు రివిజన్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకు రివిజన్ చేస్తున్నాము అంటే మనకి జాన్ 26 అనేది రిపబ్లిక్ డేగా ఉంది. కొన్ని డేస్ చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ జాన్ 26 వచ్చేటప్పటికి మనకి రిపబ్లిక్ డే అని చెప్పేసి అంటాం. అలాగే నవంబర్ 26 వచ్చేటప్పటికి మనకి ఏమిటి కాన్స్టిట్యూషనల్ డే అనే దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి జాన్ 15 ఇండియన్ ఆర్మీ డే అని చెప్పేసి అంటాం. అలా జాన్ 26 రిపబ్లిక్ డే కదా. సో ఆ రిపబ్లిక్ డే రోజున మనకి ఈసారి ఇండియాకి గెస్ట్గా అతిథిగా వచ్చింది ఎవరు అంటే అబ్దుల్ ఫత్ అల్ సిసిగా చెప్పడం జరుగుతుంది. అలాంటి ఈజిప్ట్ ప్రెసిడెంట్ తిరిగి రీఎలెక్ట్ అయ్యారు. అక్కడితో మనకి ఆ కరెంట్ అఫైర్ అనేది అయిపోయింది. అలాగే ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి కైరో. ఈజిప్ట్ యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి ఈజిప్టియన్ పౌండ్ అనేది కరెన్సీగా ఉందన్నమాట. సో ఈ పౌండ్ కానీ లేకపోతే ఈజిప్టియన్ క్యాపిటల్ కైరో కానీ ఇవన్నీ బ్యాంకింగ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్ అండ్ కరెన్సీ యాజ్ వెల్ యాజ్ అ ప్రెసిడెంట్ వాళ్ళకి ఇవి సరిపోతాయి. అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగతా ఎగ్జామ్స్లో కొన్ని డిఫరెంట్గా కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మధ్యన ఈజిప్ట్ అనగానే మనకి వెంటనే ఇజ్రాయెల్ కంట్రీ కూడా గుర్తొస్తూ ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఇజ్రాయెల్కి గాజాకి మధ్యలో మనకి పాలస్తీనా విషయానికి సంబంధించి కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఈ డిస్టర్బెన్సెస్ మనకి ఎప్పుడో గల్ఫ్ వార్స్ నుంచి స్టార్ట్ అయ్యాయి 1960s ఆ ప్రాంతంలో. సో గల్ఫ్ వార్స్ ఇన్వాల్వ్ అయిన దగ్గర నుంచి ఈజిప్ట్ ఇజ్రాయెల్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకప్పుడు ఈజిప్ట్ ఇజ్రాయెల్కి అపోజిట్గా మనకి ఈ గల్ఫ్ కంట్రీస్కి సపోర్ట్ చేయడం జరిగింది. అదే టైంలో ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్గా ఉన్న అన్వర్ అల్ సదాత్ ఎవరైతే ఉంటారో ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ అప్పట్లో మనకి బెజిన్ లేదా మించమ్ బ్రెజిన్ అని చెప్పేసి పిలవచ్చు. సో బెజిన్తో సదత్ కొన్ని పీస్ టాక్స్ జరపడం వల్ల ఈజిప్ట్కి ఇజ్రాయెల్కి మధ్యన ఉన్న డిస్టర్బెన్సెస్ కావచ్చు అపోజిషన్ కావచ్చు ఆ టైంలో తగ్గాయి. అందుకే 1978లో 1978లో ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ అయిన అన్వర్ అల్ సదత్ అలాగే నెక్స్ట్ మనకి ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అయిన బెజిన్కి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. నోబెల్ శాంతి బహుమతి అనేది కూడా రావడం జరిగింది అనమాట. సో ఇది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్గా చెప్పొచ్చు. ఇది ఎందుకు చెప్పాము అంటే రీసెంట్గా ఈజిప్ట్ ప్రెసిడెంట్ తిరిగి రీఎలెక్ట్ అయ్యారు. ఆయనకి సంబంధించి లేదా ఆ కరెంట్ అఫైర్కి సంబంధించి ఈ క్రింది వాణిలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి అడగచ్చు. ఫస్ట్ ఆప్షన్ హీ ఎలెక్టెడ్ సెకండ్ టైం అని నేను ఇవ్వచ్చు. బట్ సెకండ్ టైం కాదు, ఎన్నిసార్లు ఎలెక్ట్ అయ్యారు 3 times ఎలెక్ట్ అయ్యారు. అది ఒకటి. ఆయన నేమ్ అడగచ్చు, అబ్దుల్ ఫత్ అల్ సిసిగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది అని ఇవ్వచ్చు. ఇజ్రాయెల్కి సంబంధించి దాదాపుగా అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను 6 వరకు ఇప్పుడు ప్రెసిడెంట్స్ అయిన దాఖలాలు ఉన్నాయి. ఆ 6లో అంటే మనకి ఈ షార్ట్ టర్మ్ ప్రెసిడెంట్స్ని తీసేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 6 వర్క్ చేశారు. ఆ 6లో కూడా మనకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిన పర్సన్ ఎవరు అంటే అన్వర్ అల్ సదత్గా చెప్పడం జరుగుతుంది అనమాట ఈజిప్ట్కి సంబంధించి. కాబట్టి ఈయనకే నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. అది కూడా ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్తో షేర్ చేసుకోవడం జరిగింది. ఈ క్వశ్చన్స్ని రీసెంట్ కరెంట్ అఫైర్తో యాడ్ చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ రాంగ్ అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్, ఈజిప్ట్ 2023లో డిఫరెంట్ టైమ్స్లో కరెంట్ అఫైర్స్లో ఉంది. ఒకసారి బ్రైట్ స్టార్ 2023 ఎక్సర్సైజ్ వల్ల ఇది న్యూస్లోకి వచ్చింది. బ్రైట్ స్టార్ 2023 ఎక్సర్సైజ్ అనేది ఏ కంట్రీలో కండక్ట్ చేశారంటే ఈజిప్ట్లో కండక్ట్ చేశారు. ఇది ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ అంటే 3 కంట్రీలు పార్టిసిపేట్ చేశాయి. ఒకటి ఈజిప్ట్, రెండోది వచ్చేటప్పటికి ఇండియా అండ్ మూడోది వచ్చేటప్పటికి యుఎస్ఏ ఇండియా ఈజిప్ట్ పార్టిసిపేట్ చేసిన యుద్ధ విన్యాసంగా బ్రైట్ స్టార్ యుద్ధ విన్యాసాన్ని చెప్పడం జరుగుతుంది. అదొకసారి మనకి కరెంట్ అఫైర్. అండ్ ద నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ సైక్లోన్, ద ఫస్ట్ ఎవర్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ అండ్ ఈజిప్ట్ ఆర్మీగా చెప్పడం జరుగుతుంది. ఈజిప్ట్ ఆర్మీకి అండ్ ఇండియన్ ఆర్మీకి మధ్యలో జరిగిన ఫస్ట్ ఎక్సర్సైజ్ సైక్లోన్ 1 అంట. ఇది ఇండియాలోని రాజస్థాన్లో ఉన్న జైసల్మీర్ అనే ప్రాంతం ఉంది చూసారా, అక్కడ కండక్ట్ చేయడం జరిగింది అనమాట దీనిని. నెక్స్ట్ వన్, మనం ఫ్రెంచ్ గురించి చెప్పినప్పుడు ఫ్రాన్స్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు చెవీలియర్ అని చెప్పాం, గుర్తుందా? ఆ చెవీలియర్ అనే అవార్డుని చాలా మంది అందుకున్నారు 2023లో. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరం ఈజిప్ట్ని విజిట్ చేశారు. ఆ ఈజిప్ట్ని విజిట్ చేసినప్పుడు ఈజిప్ట్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన ఆర్డర్ ఆఫ్ ద నైల్ అనే అవార్డుని కూడా అందుకున్నారు.
ఆర్డర్ ఆఫ్ ద నైల్ అవార్డుని అందుకున్న ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే నరేంద్ర మోడీ గారుగా చెప్పొచ్చు. 1997లో ఫస్ట్ టైం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈజిప్ట్ని విజిట్ చేశారు. దాని తర్వాత ద సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ హూ విజిటెడ్ ఆర్డర్ ఆఫ్ ద ఈజిప్ట్ని విజిట్ చేసిన రెండవ ప్రధానమంత్రిగా ఎవరిని చెప్తాము అంటే మనకి నరేంద్ర మోడీ గారిని చెప్పడం జరుగుతుంది. ఆ కంటెక్స్ట్లో సెకండ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పాను నేను ఇక్కడ. నెక్స్ట్ వన్, హెలిపోలిస్ మెమోరియల్ అనేది ఈజిప్ట్లో లొకేట్ అయి ఉంది. రీసెంట్లీ హెలిపోలిస్ మెమోరియల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అండ్ విచ్ ఈజ్ ఇన్ న్యూస్ అని అడిగారు అనుకోండి, ఈజిప్ట్గా గుర్తుపెట్టుకోండి. World War I టైంలో, ప్రపంచ యుద్ధం ఒకటి జరిగిన టైంలో ఇండియాకి సంబంధించిన కొంతమంది సోల్జర్స్ ఈ పాలస్తీనా ఈజిప్ట్ వర్గాల తరపున మనకి World War Iలో పార్టిసిపేట్ చేశారు, లేదా ఆ ప్రాంతాలలో బ్రిటన్ తరపున ఉండి మనకి World War Iలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎవరైతే అప్పట్లో ప్రాణాలు కోల్పోయారు, హూ సాక్రిఫైస్డ్ దేర్ లైఫ్ ఇన్ దాట్ టైం, సో వాళ్ళ యొక్క మెమరీ జ్ఞాపకార్థంగా హెలిపోలిస్ మెమోరియల్ అనే దాన్ని ఈజిప్ట్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలా ఈజిప్ట్ ఎక్సర్సైజ్ సైక్లోన్ అనే దాని వల్ల, బ్రైట్ స్టార్ అనే దాని వల్ల ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఇండియాని విజిట్ చేయడం, అలాగే ఇండియన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఈజిప్ట్ని విజిట్ చేసినప్పుడు ఆ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన ఆర్డర్ ఆఫ్ ద నైల్ అనేది అందుకోవడం, హెలిపోలిస్ మెమోరియల్ని ఈసారి మనకి ఓపెన్ చేయడం, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ 2023 కరెంట్ అఫైర్స్ అండ్ వేరియస్ టైమ్స్ రిగార్డింగ్ టు దట్ ఈజిప్ట్కి సంబంధించిన 2023 కరెంట్ అఫైర్స్ వివిధ సందర్భాల్లో అని చెప్పొచ్చు. అయితే ఈజిప్ట్కి సంబంధించిన ఇంకొంత ఇన్ఫర్మేషన్, ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన ఇంకొంత రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అది కరెంట్ అఫైర్స్ రూపంలోనైనా స్టాటిక్ జీకే రూపంలోనైనా ఒక్కసారి చూద్దాం. అలాగే నేను చెప్పాను కదా, మనకి నోబెల్ పీస్ ప్రైజ్ అందుకున్న ఈజిప్ట్ ప్రెసిడెంట్గా మనకి అన్వర్ సదత్ ఉన్నారు అని చెప్పేసి. బట్ ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో మనకి ఏం అవసరం అంటే 2023లో నోబెల్ శాంతి బహుమతి వచ్చిన గ్రహీత అవసరం కదా. నోబెల్ శాంతి బహుమతి 2023లో ఎవరికి వచ్చింది అంటే నర్గిస్ మొహమ్మదీ అనే పర్సన్, ఇరాన్కి సంబంధించిన పర్సన్ ఈమెకి రావడం జరిగింది. అండ్ 2022లో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ముగ్గురికి వచ్చింది. ఒకటి అలెస్ బియాల్సికి అనే పర్సన్ మనకి బెలారస్కి సంబంధించిన ఒక హ్యూమన్ రైట్స్కి సంబంధించిన పర్సన్, మానవతావాదిగా చెప్పొచ్చు అనమాట. ఈయనకి రష్యాకి సంబంధించిన మెమోరియల్ ఆర్గనైజేషన్ అండ్ ఉక్రెయిన్కి సంబంధించిన సివిల్ లిబర్టీకి రావడం జరిగింది. సో జనరల్గా మనం ఏం గెస్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్యలో ఈ సంవత్సరం ఎక్కువగా డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది, ఇజ్రాయెల్కి గాజాకి మధ్యలో. ఇదే విధంగా లాస్ట్ గత 1.5 year నుంచి రష్యాకి ఉక్రెయిన్కి మధ్యలో ఇలాంటి డిస్టర్బెన్సే జరుగుతుంది. అందుకనే రష్యా ఉక్రెయిన్ కూడా ఇజ్రాయెల్ గాజాతో పాటుగా మనకి న్యూస్లో ఫ్రీక్వెంట్గా కనిపిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా రష్యా ప్రెసిడెంట్ అయిన వ్లాదిమిర్ పుతిన్ పైన G20 కానీ బ్రిక్స్ లాంటి సమావేశాలకు వెళ్లకుండా కొన్ని ఆంక్షల్ని కూడా విధించారు, కంట్రీ లోపలే ఉండేలాగా. కొన్ని ఏవైతే ఆయన మీద నిబంధనలు ఉన్నాయో అలాంటివన్నీ కూడా చెప్పొచ్చు. దాని తర్వాత రష్యా ప్రెసిడెంట్ మనకి ఏదైతే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చైనా స్టార్ట్ చేసిందో ఈ సంవత్సరం మీటింగ్, దానికి ఫస్ట్ టైం అటెండ్ అయ్యారు ఈ సంవత్సరంలో. అదర్ దెన్ దట్ రష్యా మీటింగ్స్గా చెప్పొచ్చు అనమాట. సో వీటన్నిటి వల్ల ఇదర్ రష్యాకి సంబంధించిన ఈ క్వశ్చన్ని అడిగే ఛాన్స్ ఉంది. 2022కి సంబంధించిన నోబెల్ పీస్ ప్రైజ్ కావచ్చు, 2023కి సంబంధించిన నోబెల్ పీస్ ప్రైజ్ శాంతి బహుమతి, వీటిని ఒక్కసారి రివైజ్ చేసి పెట్టుకుంటే దీంట్లోంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం రాసే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నోబెల్ శాంతి బహుమతి ఇండియాకి సంబంధించి మదర్ తెరిసా గారికి రావడం జరిగింది. దాని తర్వాత కైలాష సత్యార్థి గారికి మనకి మలాలా యూసఫ్తో కలిసి అండ్ 2014 ఆ టైంలో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది లభించింది అనమాట. సో ఇవి ఓవరాల్గా పీస్ ప్రైజ్కి సంబంధించి ఈ కరెంట్ అఫైర్లో మనం హైలైట్ చేసి చెప్పుకుంటున్నాం. అలాగే ఈజిప్ట్ అనేది నైల్ నదికి చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతి పొడవైన నదిగా మనకి నైల్ రివర్ అనే దాన్ని చెప్తాం. అంతేకాకుండా సుయాజ్ కెనాల్ ఏదైతే ఉందో, సో ఈ సుయాజ్ కెనాల్ విషయంలో కూడా ఈజిప్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ కంట్రీగా చెప్పడం జరుగుతుంది. సుయాజ్ కెనాల్, నైల్ రివర్ ఇవన్నీ కూడా. అంతేకాకుండా ఈజిప్ట్లో మనకి టుటన్ ఖామూన్ అని చెప్పేసి ఒక ఫేమస్ పర్సన్ ఉండే, హిస్టారిక్ రిలేటెడ్గా ఫేమస్ పర్సనాలిటీ అనమాట. ఈయనకి సంబంధించి ఆ ఫేస్ ఏదైతే ఉంటుందో, ఈయన ఆ ఫేస్ స్కల్కి సంబంధించిన కొన్ని పరిశోధనలు రీసెంట్గా ఈజిప్ట్, బ్రెజిల్ అండ్ ఇటలీ లాంటి ఏవైతే పరిశోధకులు ఉంటారో వాళ్ళతో కలిపి చేసింది. దానివల్ల ఇది మనకి న్యూస్లోకి రావడం జరిగింది ఈజిప్ట్కి సంబంధించి. సో ఇలా ఈజిప్ట్కి సంబంధించిన నైల్ రివర్, సుయాజ్ కెనాల్, కైరో అండ్ యుద్ధ విన్యాసాలు, దాంతో పాటుగా టుటున్ ఖామూన్ ఎవరైతే ఉన్నారో ఆయన గురించి మనం డిస్కస్ చేసాం. దాంతో పాటుగా ఈజిప్ట్ ప్రెసిడెంట్, ఆయనకి సంబంధించిన ఈవెంట్స్, వాటితో పాటుగా నోబెల్ పీస్ ప్రైజ్ అప్డేటెడ్ని కూడా ఇక్కడ మనం కవర్ చేసుకున్నాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం.
రీసెంట్గా గుడ్ గవర్నెన్స్ వీక్ అనే దాన్ని ప్రారంభించారు యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు ఢిల్లీలో. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇండియాలో డిసెంబర్ మంత్లో గుడ్ గవర్నెన్స్ వీక్ అనేది సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా. సో గుడ్ గవర్నెన్స్ వీక్ ఈ సంవత్సరం 19th డిసెంబర్ నుంచి 25th డిసెంబర్ మధ్యలో సెలబ్రేట్ చేస్తారు. సో దీన్ని రీసెంట్గా స్టార్ట్ చేశారు యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు. ఈయన డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ అటామిక్ ఎనర్జీ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ గా ఉన్నారనమాట. ఈయన చేతుల మీదుగా న్యూఢిల్లీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఇంటర్నేషనల్ సెంటర్లో బీమ్ ఆడిటోరియంలో దీన్ని ప్రారంభించారు. ఈ గుడ్ గవర్నెన్స్ వీక్ ని ఎవరు మానిటర్ చేస్తారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రేవెన్సెస్ ఏవైతే ఉన్నాయో సో అవి మానిటర్ చేసుకుంటూ వస్తాయి. అసలు ఈ గుడ్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ ని ఎందుకు స్టార్ట్ చేశారు ఇండియాలో? మనకి 10th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 10వ ప్రధానమంత్రిగా వర్క్ చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జ్ఞాపకార్థంగా 25th డిసెంబర్న గుడ్ గవర్నెన్స్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. ఆ గుడ్ గవర్నెన్స్ డే యొక్క ప్రాముఖ్యతని తెలిపేందుకే గుడ్ గవర్నెన్స్ వీక్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఈయనకి 2015లో భారతరత్న అవార్డు వచ్చింది. 1992లో పద్మ విభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. ఈయనున్నప్పుడే 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. ఈయనున్నప్పుడే 1998లో మనకి ఆపరేషన్ అణుశక్తి అనే దాన్ని కూడా కండక్ట్ చేశారు పోఖ్రాన్లో. పోఖ్రాన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ గా చెప్పొచ్చు. ద సెకండ్ సక్సెస్ఫుల్ న్యూక్లియర్ టెస్ట్ ఇన్ ఇండియాగా కూడా దాన్ని చెప్పడం జరుగుతుంది. పోఖ్రాన్ అనే ఏరియాని ల్యాండ్ ఆఫ్ 5 మిరేజెస్ అని కూడా పిలుస్తారు ఇండియాలో అన్నమాట. సో ఇది వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మిమ్మల్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? గుడ్ గవర్నెన్స్ వీక్ ని ఎవరు ప్రారంభించారు? జితేంద్ర సింగ్ గారు. ఎప్పుడు? 19 డిసెంబర్ టు 25 డిసెంబర్. ఎక్కడ? న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ అక్కడ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎవరు మానిటర్ చేస్తారు? డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రేవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మానిటర్ చేస్తాయి. ఎందుకు తీసుకొచ్చారు? అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జ్ఞాపకార్థంగా దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్తో పాటుగా కొంత స్టాటిక్ జీకేని కూడా చూసాం. ఈవెన్ రాజస్థాన్, పంజాబ్ లాంటి ఏరియాలు మనకి పాకిస్తాన్తో బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. పంజాబ్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేట్ విచ్ ఈస్ షేరింగ్ బోర్డర్ విత్ పాకిస్తాన్ ఏరియా. అక్కడ మనకి వాగా బోర్డర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఈ వాగా బోర్డర్ని డెవలప్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్గా అటల్ బిహారీ వాజ్పేయి గారిని చెప్పడం జరుగుతుంది. ఇండియాలోనే హైయెస్ట్ రోడ్ టన్నెల్గా పేరు పొందిన అటల్ టన్నెల్ అని చెప్పేసి ఉందన్నమాట. అటల్ టన్నెల్ అనేది ఏ స్టేట్లో ఉంది అని అడిగారు అనుకోండి, అటల్ సొరంగం హిమాచల్ ప్రదేశ్లో, లేకపోతే ఏ కనుమ దగ్గర, ఏ పాస్ దగ్గర దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు అంటే రోహతాంగ్ పాస్ అని చెప్పేసి ఉంది. ఈ రోహతాంగ్ పాస్ దగ్గర దాన్ని కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇండియన్ గవర్నమెంట్ ఈ రెండు కూడా ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సైన్స్ $250 million లోన్ ఫర్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. భారతదేశ ప్రభుత్వం మరియు ఆసియా అభివృద్ధి బ్యాంక్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కోసం ఒప్పందం కుదుర్చుకుంది. సో దానికి సంబంధించి ఇక్కడ ఒకసారి చూద్దాం. ఎస్పెషల్లీ ఇందులో ఏంటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే మటీరియల్ కావచ్చు, డివైజెస్ కావచ్చు, ఇలాంటి వాటిని డెవలప్ చేయడానికి టోటల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సో ఎంత లోన్ని ప్రొవైడ్ చేస్తుందంటే $250 million, $250 million చెప్పడం జరుగుతుంది. ఇందులో హైలైట్ ఏంటి అంటే RRTS, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఎస్పెషల్లీ ఈ సిస్టమ్ని 82 kilometers డిస్టెన్స్ ఉన్న ఢిల్లీ, మీరాట్ మధ్యలో డెవలప్ చేస్తున్నారు. ఇది ఒక హైలైట్ పాయింట్గా చెప్పడం జరిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఫిలిప్పైన్స్లోని మనీలాలో ఉన్న ఏదైతే మనకి మాండ్లా యంగ్ అనే ప్రదేశం ఉందో సో అక్కడ లొకేట్ అయి ఉంది. అలాగే ప్రెసిడెంట్గా అస్కావా అనే పర్సన్ ఉన్నారు. అండ్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ దట్ మార్కెట్ సొల్యూషన్స్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి రీసెంట్గా ఈ సంవత్సరం భార్గవ్ దాస్ గుప్తా అపాయింట్ అయ్యారు ఫర్ 3 years టర్మ్. 3 సంవత్సరాల టర్మ్కి గాను ఈయన అపాయింట్ అవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక ప్రొజెక్షన్ రేట్కి సంబంధించి ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ని ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ రీసెంట్గా విడుదల చేయడం జరిగింది. ICRA రివైజెస్ ఇండియాస్ ఫినాన్షియల్ ఇయర్ 2024 జీడిపి గ్రోత్ ప్రొజెక్షన్ టు 6.5% ఫ్రమ్ ఎర్లియర్ 6.2%. ఈ ICRA ఏం చేసింది అంటే ఫినాన్షియల్ ఇయర్ 24 ఆర్థిక సంవత్సరం 2024కి గాను ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ వృద్ధి రేటు 6.2% ఉండొచ్చు అని చెప్పింది. బట్ దాన్ని 6.5%కి చేయడం జరిగింది. రీసెంట్గా రివైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో వన్ లైనర్ కరెంట్ అఫైర్,
ఎంత ప్రొజెక్ట్ చేశారు, ఎర్లియర్గా ఎంత ఉంది అనేది మనకి కరెంట్ అఫైర్లో ఇంపార్టెంట్. సో ఇప్పుడు 6.5% చెప్పారు అండ్ ఎర్లియర్గా దాన్ని 6.2% చెప్పడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, ఐసీఆర్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐసీఆర్ఏ అంటే అర్థం ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. సో కొన్నిసార్లు ఎబ్రివేషన్స్ అడుగుతారు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీగా మనకి ఐసీఆర్ఏ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్, జీడిపి వృద్ధి రేటు అంటే ఏంటి? అసలు జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్గా జీడిపి అనే దాన్ని చెప్తాం. సో జీడిపిలో ఇక్కడ మ్యాండేటరీ ఏంటంటే బౌండరీస్, ఏరియా విత్ ఇన్ దట్ కంట్రీ ఆర్ విత్ ఇన్ ద స్పెసిఫిక్ బార్డర్ ఏరియాస్ మనకి ఏదైతే ఒక ఫినాన్షియల్ ఇయర్లో లేదా ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తామో సో దాన్ని జీడిపిగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి అంటే అర్థం ఏంటంటే ఒక కంట్రీ, ఇండియానే తీసుకోండి పోండి ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఇండియా లోపల మనకి విత్ ఇన్ దట్ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం, అది 1 ఇయర్ కావచ్చు లేదా 1 ఫినాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం కావచ్చు, ఇలాంటి దాన్ని తీసుకొని ఆ పర్టికులర్ టైం పీరియడ్ లోపు ఎంత గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేశామో ఆ వాల్యూని జీడిపిగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు బోర్డర్ ఏరియాస్ అని స్పెసిఫిక్గా చెప్పామంటే ఇండియా లోపల ఇండియన్స్ ఉంటారు, ఫారెన్స్ ఉంటారు, ఇండియన్ కంపెనీస్ ఉంటాయి, ఫారినర్ కంపెనీస్ ఉంటాయి. సో ఇండియా లోపల ఏదైతే మనకి స్పెసిఫిక్గా ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో సో వాటిని తీసుకుంటాం. ఫారిన్ కంపెనీస్ కావచ్చు, ఇండియన్ కంపెనీస్ కావచ్చు, ఇండియా లోపల జరిగేదంతా కూడా బోర్డర్ని లేదా ఏరియాని స్పెసిఫిక్గా చేసుకుని ఇది ఉంటుంది అనమాట. జీడిపి గ్రోత్ రేట్ వచ్చేటప్పుడు, జీడిపి అంటే ఏంటో తెలిసింది, జీడిపి గ్రోత్ రేట్ వచ్చేటప్పటికి ద యాన్యువల్ యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ జీడిపి ఎట్ మార్కెట్ ప్రైజెస్. సో దాన్ని బట్టి జీడిపి గ్రోత్ రేట్ అనేది చూస్తారు. ఈ జీడిపి అనే దాన్ని 2 రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకటి మార్కెట్ ప్రైజెస్ దగ్గర, ఇంకొకటి ఫ్యాక్టర్ ప్రైజెస్ దగ్గర కన్సిడర్ చేస్తారు. ఫ్యాక్టర్ ప్రైజెస్ అంటే జనరల్గా మనకి ఈ పెన్ ఉందనుకోండి, దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం అంటాం కదా, దీనికి ఒక రా మెటీరియల్ కావాలి, దానికి కొంత మనీ అవుతుంది, నెక్స్ట్ మిషనరీకి కావాలి, ఇదంతా ప్రిపేర్ చేయడానికి లేబర్ కావాలి, నెక్స్ట్ ల్యాండ్ కావాలి, ఇదంతా ఫ్యాక్టర్స్. అయితే ఏదైతే కారణాలు అవుతున్నాయో దీన్ని ఫైనల్ ప్రొడక్ట్గా తీసుకురావడానికి ఏవైతే మనకి మెయిన్గా ఉంటున్నాయి ఇన్పుట్స్, వాటిని అన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తాం, ఆ గూడ్స్ని ఆ సర్వీసెస్ని క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో అది జీడిపి ఎట్ ఫ్యాక్టర్ ప్రైజెస్ అవుతుంది. మార్కెట్ ప్రైజెస్ అంటే దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా నార్మల్ మార్కెట్ లాంగ్వేజ్లో చూసుకుంటే ఈ పెన్ని డైరెక్ట్గా అమ్మం, ఇది 10 రూపీస్ అనుకోండి టోటల్గా పడింది, దాని తర్వాత మళ్ళీ దీనికి ట్యాక్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో మనకి కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ చేంజెస్ అనేవి వస్తాయి, అది మార్కెట్ ప్రైజెస్ జీడిపి అవుతుంది. అందుకే జీడిపి మార్కెట్ ప్రైజెస్, జీడిపి ఫ్యాక్టర్ ప్రైజెస్గా చెప్తాం. జీడిపి ఎట్ మార్కెట్ ప్రైజెస్ దగ్గర ఏవైతే చేంజెస్ వస్తాయో యాన్యువల్ యావరేజ్లో ఆ చేంజెస్ని బట్టి జీడిపి గ్రోత్ రేట్ అనేది చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే స్పెసిఫిక్ ఎకనామిక్ పీరియడ్ కావచ్చు, నెక్స్ట్ అక్కడ ఉండే పరిస్థితులు కావచ్చు, మార్కెట్ యొక్క సిచ్యువేషన్స్ బట్టి, మార్కెట్ బూమ్ అనేది బాగుంది అనుకోండి, ఒక మంచి పీక్ లెవెల్లో వెళ్తుంది అనుకోండి, ఆ గ్రోత్ రేట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఇక్కడేమన్నా ఫ్లక్చువేషన్స్ వచ్చాయనుకోండి, సో అక్కడ కూడా మనకి చేంజెస్ అనేవి రావస్తాయి. ఇవన్నీ ఎవరు గమనిస్తారు అంటే వరల్డ్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్, ఇలాంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఇంత ఉండొచ్చు లేదా ఇంత జరగచ్చు అని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ రేట్ని ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఒకటి ఎకానమీలో బేసిక్ అయిన జీడిపి గ్రోత్ రేట్ కావచ్చు, జీడిపి మార్కెట్ ప్రైస్ అండ్ ఫ్యాక్టర్ ప్రైస్ అనే దాని గురించి డిస్కస్ చేసాం. అలాగే జీడిపి గ్రోత్ రేట్ కరెంట్ అఫైర్ని కూడా డిస్కస్ చేసాం. ఐసీఆర్ఏ ఎర్లియర్గా 6.2% అని చెప్తే ఇప్పుడు మనకి 6.5% అని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ జస్ట్ 1 లైనర్ కరెంట్ అఫైర్గా గుర్తుపెట్టుకోండి. ద ఇండియాస్ ఫస్ట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, భారతదేశంలో మొట్టమొదటిగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ని చేయడం జరిగింది, అది కూడా ఒక చైల్డ్కి చేయడం జరిగింది. అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో ఒక బాబుకి, ఒక చైల్డ్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ని ఫస్ట్ టైం ఇండియాలో కండక్ట్ చేశారనమాట. అండ్ ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి అంటే చిల్డ్రన్, పిల్లలకి సంబంధించి చెప్తున్నాం ఇక్కడ ఫస్ట్ టైం అని. అండ్ ద నెక్స్ట్ వన్, జనరల్గా మనం బోన్ తీసుకుంటే బోన్కి 2 సైడ్స్లో ఒక సైడ్ మనకి హార్డ్ బోన్ అనేది కనిపిస్తుంది, ఈ మధ్య భాగంలో సాఫ్ట్ బోన్ అనేది కనిపిస్తుంది. ఈ సాఫ్ట్ బోన్లో బోన్ మ్యారోకి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. సో వీటిని ట్రాన్స్ప్లాంట్ చేయడం ద్వారా ఏదైనా ఒక డిసీజ్ వచ్చిన పర్సన్కి అండ్
హెల్దీ సెల్స్ని ఎక్కించడం, హెల్దీ కణాలని తీసుకురావడం, సో ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా. అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్గా చెప్తున్నారు. సో జనరల్గా బోన్కి ఇక్కడ హార్డెస్ట్ పార్ట్ పక్కన కార్టిలేజ్ అనేది ఒకటి ఉంటుంది, ఎయిర్ పాకెట్స్ ఉంటాయి, దాని తర్వాత బోన్ మ్యారో, నెక్స్ట్ బ్లడ్ వెజల్ అండ్ నెక్స్ట్ హార్ట్ బోన్ అనేది ఉంటుంది. ఇలా స్ట్రక్చర్ ఉంటుంది. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ని న్యూఢిల్లీలో ఆర్మీ హాస్పిటల్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్గా ద ఫస్ట్ విమెన్ ఇన్ ఇండియా అండ్ హూ గివెన్ దట్ బోన్ మ్యారో డోనర్, బోన్ మ్యారోని డోనర్గా ఇచ్చిన ఒక పర్సన్గా మసిలా మణి, తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి, ఈమె రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో ఇలా కొన్ని పాయింట్స్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఇది వన్ లైనర్ కరెంట్ అఫైర్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు చెప్పాను, కానీ ఇది ఒకటి వన్ లైనర్ కరెంట్ అఫైర్గా ఎక్కడ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, మనకి మౌంట్ విన్సన్ అనే పర్వతం న్యూస్లో ఉంది. మౌంట్ విన్సన్ ఈజ్ అ పీక్ విచ్ ఈజ్ అ హైయెస్ట్ పీక్ ఇన్ అంటార్కిటిక్ ఏరియా. అంటార్కిటికా ప్రాంతంలో మనకి చాలా అత్యంత ఎత్తైన శిఖరంగా దేని చెప్తాము అంటే మౌంట్ విన్సన్ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. దాన్ని ఒక భారతీయుడు అధిరోహించడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని తీసుకోవచ్చు. అంటార్కిటిక్ ఏరియాలో అత్యంత ఎత్తైన శిఖరంగా మౌంట్ విన్సన్ 4982 మీటర్లు, 4982 మీటర్స్ ఈజ్ అ హైట్ ఆఫ్ విన్సన్ మౌంటైన్ పీక్ ఆర్ ఎల్స్ 16,050 ఫీట్ అని కూడా చెప్పొచ్చు అనమాట అడుగుల్లో. ఇలాంటి దాన్ని కేరళకి సంబంధించిన షేక్ హసన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన అధిరోహించారు. అయితే ఇలాగ ఈ అంటార్కిటిక్ ఏరియాలో ఉన్న హైయెస్ట్ పీక్ని అధిరోహించిన, ట్రెక్ చేసిన ఫస్ట్ ఇండియన్గా కూడా మనకి ఈయన చెప్పొచ్చు అనమాట. అంతేకాకుండా ఈయన గతంలో యూరప్కి సంబంధించిన మౌంట్ ఎల్బ్రోస్ అనే దాన్ని, ఆఫ్రికాకి సంబంధించిన కిలిమంజారో, ఆసియాకి సంబంధించిన మౌంట్ ఎవరెస్ట్ అండ్ నార్త్ అమెరికాకి సంబంధించిన మౌంట్ దెనాలి అనే పీక్స్ని కూడా గతంలో ఈయన అధిరోహించడం జరిగింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. జస్ట్ వన్ లైనర్గా గుర్తుపెట్టుకోండి, మౌంట్ విన్సన్ ఈజ్ ఇన్ న్యూస్. ఈ పర్వతం మనకి న్యూస్లో ఉంది. దేనికి సంబంధించింది? అంటార్కిటిక్ ఏరియా. ఎవరు అధిరోహించారు? షేక్ హసన్ ఖాన్ గారు. సో ఇవి ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మీరు చూడొచ్చు, రువెన్ అజార్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ న్యూ అంబాసిడర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఇజ్రాయెల్ యొక్క నూతన రాయబారిగా అపాయింట్ అయిన వ్యక్తి రూవెన్ అజార్గా చెప్పొచ్చు. గతంలో ఈయన భూటాన్, శ్రీలంకలో కూడా మనకి అంబాసిడర్ ఆఫ్ ఇజ్రాయెల్గా వర్క్ చేశారు. దాని తర్వాత వాషింగ్టన్లో వర్క్ చేశారు. ఇప్పుడు ఆయన ఇండియాలో అపాయింట్ అవ్వడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ ఇజ్రాయెల్ యొక్క ప్రెసిడెంట్గా హెజోంగ్ అనే వ్యక్తి ఉన్నారు, ఇస్హాక్ హెజోంగ్. బెంజమిన్ నెతాన్యూ ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇజ్రాయెల్కి సంబంధించి పాలస్తీనా, గాజా ఏవైతే ఉన్నాయో సో ఇవి ఇప్పుడు మనకి డిస్టర్బెన్సెస్గా ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పుడు ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. సో ఇది సింపుల్గా మనం ఎక్కువ డీటెయిల్డ్కి వెళ్ళకుండా జస్ట్ ఇక్కడ రూవెన్ అజార్ని హైలైట్ చేసుకుంటూ చెప్పుకుంటున్న కరెంట్ అఫైర్ ఇది. సో మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అండ్ ఇంకా కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో సో అవి ఇక్కడ ఒకసారి క్వశ్చన్ ఫార్మాట్లో కూడా చూద్దాం. ఇజ్రాయెల్ హ్యాడ్ లాంచ్డ్ విచ్ ఆపరేషన్ టు ఇవాక్యుయేట్ ఇండియన్స్ ఫ్రమ్ ఇజ్రాయెల్ హమాస్ వార్. మనం ఈరోజు కరెంట్ అఫైర్ ఏం చూసాం? రూవెన్ అజార్ ఈజ్ అ న్యూ అంబాసిడర్ ఫ్రమ్ దట్ ఇజ్రాయెల్ టు ఇండియా. భారతదేశానికి ఇజ్రాయెల్ యొక్క నూతన రాయబారిగా రూవెన్ అజార్ అనే పర్సన్ అపాయింట్ అయ్యారు. డైరెక్ట్గా క్వశ్చన్ అడగచ్చు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ గురించి అడగచ్చు. ఇజ్రాయెల్కి గాజాలో ఉన్న హమాస్కి మధ్యలో యుద్ధం జరుగుతుంది కొన్ని నెలలుగా. సో ఈ వాతావరణంలో ఇండియన్స్ ఎవరైతే ఇజ్రాయెల్లో ఉండిపోయారో వాళ్ళని బయటకి తరలించడానికి భారతదేశం ఎవరైతే భారతీయులు ఇజ్రాయెల్ హమాస్ యొక్క యుద్ధంలో అక్కడ ఉండిపోయారో వాళ్ళని బయటకి తీసుకురావడానికి చేపట్టిన ఆపరేషన్ ఏది అనేది ఈ క్వశ్చన్. ఆప్షన్స్లో ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ దోస్త్, ఆపరేషన్ ఐరన్ స్వాడ్, ఆపరేషన్ అజయ్ ఉంది. సో ఇండియా కండక్ట్ చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ అజయ్, ఇజ్రాయెల్ నుంచి ఇండియన్స్ని బయటకు తీసుకురావడానికి. నెక్స్ట్ వన్ ఆపరేషన్ ఐరన్ స్వాడ్స్. ఆపరేషన్ ఐరన్ స్వాడ్స్ అనేది ఇజ్రాయెల్లే మనకి చేపట్టింది. హమాస్ని కానీ గాజాలో ఉన్న హమాస్ని బయటకు తీసుకొచ్చేందుకు, అటాక్ చేసేందుకు ఈ ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ని ఆపరేషన్ ఐరన్ స్వాడ్స్గా చెప్పడం జరుగుతుంది. ఆపరేషన్ దోస్త్ ఈ సంవత్సరం మనకి టర్కీ, సిరియాకి మధ్యలో అత్యంత భారీ భూకంపం అర్త్ క్వేక్ అనేది రావడం జరిగింది. సో ఈ అర్త్ క్వేక్ నుంచి హెల్పింగ్ కోసం అని చెప్పేసి ఆపరేషన్ దోస్త్ అనే దాన్ని ఇండియా కండక్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ మేఘదూత్ 1984లో
భారతదేశం పాకిస్తాన్ మధ్యలో ప్రజెంట్ ఏదైతే అత్యంత ఎత్తైన యుద్ధ భూమిగా ఉందో, ద హైయెస్ట్ వార్ బ్యాటిల్ ఫీల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఎట్ ప్రెజెంట్ ఈజ్ సియాచిన్ గ్లేషియర్. సియాచిన్ హిమానీ నదంగా చెప్పడం జరుగుతుంది. ఈ సియాచిన్ గ్లేషియర్ కోసం అని చెప్పేసి ఆపరేషన్ మేఘదూత్ అనే దాన్ని ఇండియా 1984లో లాంచ్ చేయడం జరిగింది. సో కాబట్టి అటు ఇజ్రాయెల్కి సంబంధించిన కరెంట్ అఫైర్ని కవర్ చేసాం, దానితో పాటుగా ఇది కూడా ఆపరేషన్ అజయ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ మానిటరీ పాలసీ కమిటీ హ్యాస్ కెప్ట్ ఇట్స్ గ్రోత్ ప్రొజెక్షన్ ఫర్ ఇండియాస్ జీడిపి. భారతదేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి జీడిపికి సంబంధించి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ యొక్క రివ్యూ తర్వాత దాని యొక్క గ్రోత్ ఆఫ్ ప్రొజెక్షన్ రేట్ని ఎంత పెట్టింది, ఎంత ఉంచింది అని అడుగుతున్నారు. 6.5%, 7%, 6.2%, 6.3%. అంతకు ముందర ఆర్బీఐ ప్రీవియస్గా మనకి ఏమని చెప్పిందంటే ఇండియా యొక్క గ్రోత్ ఆఫ్ ప్రొజెక్షన్ ఫోర్కాస్ట్ జీడిపి 6.5% అంది. బట్ మానిటరీ పాలసీ కమిటీ తర్వాత దాన్ని 7% చేసింది. ప్రజెంట్ ఆర్బీఐ యొక్క జీడిపి ఫోర్కాస్ట్ ఎంత అంటే 7% అనమాట. ఇది ఎందుకు చెప్తున్నామంటే మనకి ఐసీఆర్ఏ గురించి ఈరోజు కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం కదా. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఉంది చూసారా, ఇన్వెస్ట్మెంట్ ఫర్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఇది గ్రోత్ ఆఫ్ ప్రొజెక్షన్ రేట్ ఇండియాకి సంబంధించి ఎంత చెప్పింది ముందర 6.2%, బట్ ఇప్పుడు ఎంత చెప్పింది 6.5% అని చెప్పింది ఈ కరెంట్ అఫైర్ వచ్చిన తర్వాత. సో చాలా మంది ఏం చెప్తున్నారు అంటే ఐసీఆర్ఏ యొక్క ప్రొజెక్షన్ రేట్ ఏదైతే 6.5% చేసిందో అది ఆర్బీఐ యొక్క ప్రొజెక్షన్ రేట్ కన్నా తక్కువ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్కి సంబంధించి. సో ఈ 3 పాయింట్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్బీఐ ఏమో 7% అంది, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఐసీఆర్ ఏమో 6.5% అంది. సో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఇచ్చిన ఈ ప్రొజెక్షన్ రేట్ కన్నా ఐసీఆర్ఏ ప్రొజెక్షన్ రేట్ తక్కువ ఉంది. ఎర్లియర్గా అది 6.2% అని చెప్పింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పేసి అంటాం, అంతర్జాతీయ ద్రవ్యనిధి. సో దీని యొక్క ప్రొజెక్షన్ రేట్ 6.3%గా ఉందన్నమాట. సో ఐఎంఎఫ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ బ్యాంక్, ఈ రెండింటిని బ్రిటన్ వుడ్ ట్విన్స్ అని చెప్పేసి అంటారు. ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఇవి ఏర్పడ్డాయి. ఏదైతే వరల్డ్ బ్యాంక్ ఉందో దీనికి యొక్క ప్రెసిడెంట్ గా అజయ్ బాంగన్ అనే వ్యక్తి ఉన్నారు. అలాగే ఐఎంఎఫ్ కి సంబంధించి క్రిస్టలీనా జార్జివా అనే పర్సన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ పర్సన్ కాన్క్వెర్డ్ మౌంట్ కిలిమంజారో ఇన్ ఆఫ్రికా వేరింగ్ లువాన్ చారి ట్రెడిషనల్ కాస్ట్యూమ్ ఆఫ్ హిమాచల్. హిమాచల్ ప్రదేశ్ యొక్క ట్రెడిషనల్ కాస్ట్యూమ్ అయిన లువాన్ చారి అనే ఒక పద్ధతికి సంబంధించింది, హిమాచల్ సంస్కృతికి సంబంధించిన ఆ కాస్ట్యూమ్ని, ఆ డ్రెస్ని వేసుకొని ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు ఆప్షన్స్లో. సో మనకి ముత్తాం మిస్ సెల్వి అని చెప్పేసి ఉన్నారు. ముత్తాం మిస్ సెల్వి తమిళనాడుకి సంబంధించిన మహిళ. ఈమె యొక్క క్రెడిట్ ఏంటి అంటే 2023లో ఈమె ఘనత కరెంట్ అఫైర్లో ఉన్నారు ఈమె. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ రీజన్, మౌంట్ ఎవరెస్ట్ ఉంది కదా, ఆసియాలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా చెప్పొచ్చు. ఆ మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించిన మొట్టమొదటి తమిళనాడుకి సంబంధించిన మహిళగా ముత్తాం మిస్ సెల్వి అనే పర్సన్ ఉన్నారు. దానికి సంబంధించింది ఫస్ట్ ఇండియన్ విమెన్ ఏమో బచేంద్ర పాల్ గారు. బచేంద్ర పాల్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ విమెన్ అండ్ హూ అచీవ్డ్ దట్ ఆర్ హూ కాన్క్వెర్డ్ మౌంట్ ఎవరెస్ట్గా చెప్పొచ్చు అనమాట. అండ్ తమిళనాడుకి సంబంధించి రీసెంట్గా ముతామిజ్ సెల్వి ఈ రికార్డ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్ వన్, పసాంగ్ ధావన్ 27వసారి మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించిన పర్సన్గా షెర్పాగా నేపాల్కి సంబంధించిన వ్యక్తి రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. అంతకు ముందర కామిరీటా కూడా ఇలాంటి రికార్డ్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు కామిరీటా అండ్ పసాంగ్ దేవ నేపాల్కి సంబంధించిన షెర్పాస్ వీళ్ళిద్దరూ కూడా మౌంట్ ఎవరెస్ట్ని 27 సార్లు అధిరోహించిన వ్యక్తులుగా మనకి రికార్డ్ని క్రియేట్ చేశారు. శీతల్ మహాజన్ మహారాష్ట్రకి సంబంధించిన విమెన్. ఈమె మౌంట్ ఎవరెస్ట్కి ఎదురుగా ఆపోజిట్లో 21,500 హైట్లో హెలికాప్టర్ లేదా మనకి ఏదైతే చాపర్ ఉంటుందో అక్కడి నుంచి స్కై డైవ్ని చేయడం జరిగింది, రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది శీతల్ మహాజన్ గారు. ఇకపోతే అంజలి శర్మ గారు హిమాచల్ ప్రదేశ్ యొక్క కాస్ట్యూమ్ డ్రెస్ అయిన లువాన్ చారి అనే డ్రెస్లో మౌంట్ కిలిమంజారో ఆఫ్రికాలోని ఆ పర్వతాన్ని అధిరోహించడం జరిగింది. సాధారణంగా మనం ఎప్పుడైనా మౌంట్ ఎవరెస్ట్ని కానీ లేకపోతే మౌంట్ కిలిమంజారో మౌంట్స్ని ఏదైతే శిఖరాన్ని ట్రెక్కింగ్ చేస్తున్నామో ఆ టైంలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్ అనేది ఉంటుంది. మౌంటైనర్ డ్రెస్ అని చెప్పేసి అంటాం. పర్వత ఆరోహకులు ఎవరైతే ఉంటారో డిఫరెంట్ డ్రెస్సెస్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు ఆక్సిజన్ లెవెల్కి, ప్రెషర్కి తట్టుకోవడానికి. అలాంటిది కాకుండా లువాన్ చారి ట్రెడిషనల్ డ్రెస్లో ఆమె ఇలాంటి రికార్డ్ని ప్రపంచంలోనే ఫస్ట్ టైం క్రియేట్ చేశారని చెప్పాలి ఇండియా తరపున. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అంజలి శర్మ. దీని గురించి చెప్పడానికి కారణం రీసెంట్గా కేరళకి సంబంధించిన పర్సన్ మనకి అంటార్కిటిక్ యొక్క హైయెస్ట్ పీక్ అయిన మౌంట్ విన్స్
బెన్సన్ అనే దాన్ని అధిరోహించారు అని మనం డిస్కస్ చేసాం. అది కరెంట్ అఫైర్. దానికి రిలేటెడ్గా కో కరెంట్ అఫైర్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టాటిక్ జీకేని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇండియాలో అత్యంత ఎత్తైన శిఖరంగా కాంచనజంగా లేదా కాంచనగంగా అనే దాన్ని చెప్తాం, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ సిక్కిం ఏరియాగా మీరు గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇది జస్ట్ అప్డేటెడ్ కరెంట్ అఫైర్గా లేదా వన్ లైనర్ కరెంట్ అఫైర్గా గుర్తుపెట్టుకోండి. విచ్ గ్రూప్ హ్యాస్ బాట్ 50.5% స్టేక్ ఇన్ దట్ ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్. సో ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్ అనే ఏదైతే కంపెనీ ఉందో దాంట్లో 50.5% స్టేక్ని లేదా దాన్ని తీసుకున్నది హోల్డర్ని తీసుకున్న కంపెనీ ఏది? టాటా గ్రూపా, అదానీ గ్రూపా, రిలయన్సా, ఆలా అని చెప్పేసి ఉన్నాయి. సో నన్ అని కూడా ఇవ్వచ్చు, ఇక్కడ ఆల్ అని ఇచ్చాం, నన్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి అండ్ అదానీ గ్రూప్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత అయిన గౌతమ్ అదానీ తరపున 50.5% స్టేక్ని అదానీ గ్రూప్ ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్కి సంబంధించి తీసుకోవడం జరిగింది, కొనుగోలు చేయడం జరిగింది. సో జస్ట్ మనకి ఇది వన్ లైనర్ కరెంట్ అఫైర్గా గుర్తుపెట్టుకుంటే చాలు. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వన్ ఆఫ్ ద టాటా సన్స్ ఆఫ్ గ్రూప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో వన్ ఆఫ్ ద చైర్మన్గా మనకి నటరాజన్ చంద్రశేఖరన్ గారు ఉన్నారు. ఆయనకి ఫ్రెంచ్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డుని ఈ సంవత్సరం అందుకోవడం కూడా జరిగింది. చెవిలియర్ అనేది మనం చాలాసార్లు దాన్ని రివైజ్ చేసాం, మళ్ళీ ఇక్కడ రివైజ్ చేస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, అదానీ గ్రూప్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ సిటీ లీడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ అకార్డింగ్ టు దట్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో? ఎన్సిఆర్బి ప్రకారం ఏ సిటీ మనకి టాప్లో ఉంది ఇండియాలో ఫుడ్ అడల్ట్రేషన్కి సంబంధించి? అడల్ట్రేషన్ ఫుడ్ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే జనరల్గా మనకి మెయిన్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మిక్స్ చేయడం, వేరే దాన్ని సబ్సిస్టెన్స్ని యాడ్ చేయడం, దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, ఫుడ్ రిలేటెడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఇండియాలో టాప్ 19 సిటీస్లో ఇవి ఎక్కువగా జరుగుతున్నట్టుగా తెలిసింది. ఈ 19 సిటీస్లో కూడా వన్ ఆఫ్ ద టాప్ సిటీగా ఏది ఉంది అని వీళ్ళు అడుగుతున్నారు. ముంబై, సూరత్, భూపాల్, హైదరాబాద్. ఆన్సర్ వచ్చేటప్పటికి హైదరాబాద్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో టోటల్గా 19 సిటీస్ మనకి ఎక్కువగా దీనివల్ల ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాయి. దాంట్లో హైదరాబాద్ టాప్లో ఉంది. హైదరాబాద్ ఒక్క దాంట్లోనే 246 కేసెస్ రికార్డ్ అయినట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఎన్సిఆర్బి ఉంది చూసారా, దీని యొక్క డైరెక్టర్ జనరల్గా ప్రజెంట్ మనకి వివేక్ గోగోయ్ అనే పర్సన్ ఉన్నారు. వివేక్ గోగోయ్ ఈజ్ అ ప్రజెంట్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోగా చెప్పొచ్చు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ స్టాటిక్ జీకే పరంగా చూసుకుంటే భూపాల్లో మనకి మిథైల్ ఐసోసైనేట్ మిక్ అని చెప్పేసి అంటాం. ఒకప్పుడు భూపాల్ గ్యాస్ ట్రాజడీ ఇది లీక్ అవడం వల్లే జరిగిందనమాట మధ్యప్రదేశ్లో. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్ యొక్క న్యూ చీఫ్ మినిస్టర్గా మోహన్ యాదవ్ గారు ఉన్నారు. అది ఒక పాయింట్ని మీరు రిపీట్ చేసుకోవచ్చు. సూరత్లో రీసెంట్గా వరల్డ్లోనే లార్జెస్ట్ ఏదైతే ఉంటుందో మనకి ఏమంటారు డైమండ్స్కి సంబంధించి లేదా డైమండ్ జ్యువెలరీ బిజినెస్కి సంబంధించిన దాన్ని మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గుజరాత్లో, నాట్ ఇన్ సూరత్, గుజరాత్లో ఇనాగ్రేట్ చేశారు ఒక ప్లేస్లో. బట్ సూరత్ని డైమండ్ సిటీ ఆఫ్ ఇండియాగా కూడా పిలవడం జరుగుతుంది. సో ముంబై మోస్ట్ పాపులేటెడ్ సిటీ ఇన్ ఇండియాగా కూడా చెప్పొచ్చు అనమాట ముంబై అనే ఏరియాని. సో ఆప్షన్ 2 బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఎంసిక్యూస్ అండి. సో ఈరోజు మనం ఏదైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిజైల్ ఏదైతే ఉందో నార్త్ కొరియా దాన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది 1000 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో మనకి ప్యాంగ్యాంగ్ నుంచి జపాన్ వరకు కూడా అది హిట్ చేయడం జరిగిందని చెప్పాం. ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ ఫత్ అల్ సిసి తిరిగి 3వసారి రీఎలెక్ట్ అయ్యారు ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్గా. ఈ సంవత్సరం ఇండియా రిపబ్లిక్ డేకి కూడా గెస్ట్గా ఆయనే రావడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. ఈజిప్ట్ క్యాపిటల్ వచ్చేటప్పటికి కైరోగా ఉంది. ఎక్సర్సైజ్ సైక్లోన్ 1 అనేది ఒకటి. నెక్స్ట్ బ్రైట్ స్టార్ ఎక్సర్సైజ్ ఇండియా ఈజిప్ట్తో ఈ సంవత్సరం కండక్ట్ చేసుకున్న యుద్ధ విన్యాసాల్లో ఒకటి. గుడ్ గవర్నెన్స్ వీక్ అనే దాన్ని న్యూఢిల్లీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఎవరైతే మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు ఉన్నారో యూనియన్ మినిస్టర్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సంబంధించి అటామిక్ ఎనర్జీకి సంబంధించిన మంత్రిత్వ శాఖలో ఆయన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా ఉన్నారు జితేంద్ర సింగ్ గారు. ఆయన చేతుల మీదుగా గుడ్ గవర్నెన్స్ వీక్ అనేది 19 డిసెంబర్ నుంచి 25 డిసెంబర్ మధ్యలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $250 million మనకి ఇవ్వడం జరిగింది, ఎస్పెషల్లీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్కి. అందులో భాగంగా 82 కిలోమీటర్స్ డిస్టెన్స్ కలిగిన ఢిల్లీ టు మీరాట్ RRTS సిస్టమ్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ICRA క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇండియా యొక్క గ్రోత్ ప్రొజెక్షన్ రేట్ని ఎర్లియర్గా 6.2% చెప్పింది, దాన్ని ఇప్పుడు 6.5% చేసింది. ఫస్ట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా ఒక చైల్డ్కి
కి మనకి ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. షేక్ హసన్ ఖాన్ కేరళకి సంబంధించిన వ్యక్తి అంటార్కిటిక్ ఏరియాలో అత్యంత ఎత్తైన శిఖరమైన మౌంట్ విన్సన్ అనే దాన్ని అధిరోహించడం జరిగింది. రూవెన్ అజార్ న్యూ అంబాసిడర్ ఆఫ్ ఇజ్రాయెల్ టు దట్ ఇండియా. భారతదేశానికి కొత్త ఇజ్రాయెల్ రాయబారిగా ఎంపికైన వ్యక్తి రూవెన్ అజార్. ఈయన శ్రీలంక అండ్ భూటాన్ లో కూడా గతంలో మనకి అంబాసిడర్ ఆఫ్ ఇజ్రాయెల్ గా వర్క్ చేశారు అండ్ రీసెంట్ గా వాషింగ్టన్ లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఇండియాకి అపాయింట్ చేయడం జరిగింది. వాటితో పాటుగా ఎంసీక్యూస్ ని మనం డిస్కస్ చేసాం. ఎంసీక్యూస్ లో ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీకి సంబంధించింది ఒకదాన్ని డిస్కస్ చేయడం జరిగింది. దాంతో పాటుగా మౌంట్ విన్సన్ రిలేటెడ్ గా ఒకదాన్ని డిస్కస్ చేయడం జరిగింది. సో దాంతో పాటుగా ఇంకొన్ని ఇంపార్టెంట్ న్యూ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ని మనం డిస్కస్ చేసాం. ఇవి ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రివ్యూ అండ్ ఎంసీక్యూస్ గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.